ఏపీ రాజధాని అమరావతి చుట్టూ నడుస్తున్న పొలిటికల్ ఫుట్బాల్ మ్యాచ్ పై విజయసాయిరెడ్డి సంచలన సవాల్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటినా ఇప్పటికీ రాజధాని ఎక్కడో తేల్చలేకపోవడం సిగ్గుచేటంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు పక్కన పెట్టారు? విభజన చట్టంలోకి బీజీటీఎం కాన్సెప్ట్ ను ఎందుకు విస్మరించారు? ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులకు ఇంకా ఎందుకు వంచలిస్తున్నారు? రాజధానికి 1,00,000 ఎకరాలు ఎందుకు అంటూ విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇక అసలు విషయానికి వస్తే అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పుడు ఏకంగా 50,000 కోట్ల భారీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. ప్రతి నిర్మాణ వ్యయాన్ని విపరీతంగా పెంచేసి దేవతల రాజధాని అనే అందమైన బ్రాండింగ్ తో దాదాపు 25 నుండి 30% అంటే సుమారు 15,000 కోట్ల మేర కమిషన్లు లంచాల మేతకు స్కెచ్ వేశారని ఆరోపించారు. నిజమైన అమరావతి దైవ క్షేత్రం అయితే ఈ నిర్మాణాల ప్రాంతం అవినీతి క్షేత్రంగా మారిందని మండిపడుతున్నారు. రాజధాని అంటే పార్టీలు కమిషన్లు కొట్టే కేంద్రం కాకూడదని, అవినీతి పేరిట జరుగుతున్న ఈ అవినీతి యుద్ధాన్ని సవాలు చేస్తూ పూర్తి ఆధారాలు, ఎస్కలేషన్ వివరాలతో త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.